స్మోకింగ్ వల్ల, సిగరెట్ తాగటం వల్ల మనకు కలిగే నష్టాలు ఏంటి తెలుసుకుందాం. స్మోకింగ్ వల్ల కలిగే నష్టాలు ఏంటంటే, ఆ పొగ తాగటం వల్ల ఆ పొగ అనేది ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్ కలిగించింది. ఆ స్మోకింగ్ వల్ల నోట్లో ఇన్ఫెక్షన్ వచ్చింది, పళ్ళు నల్లగా అయిపోతాయి, నోరు వాసన వస్తుంటుంది. అయితే ఈ పొగ పొద్దున్నే మనం కాలవెంక చూస్తే పొగ వెళ్తూ ఉంటుంది. అదే పొలాలెంక చూస్తే పొగ కమ్మినట్లుగా, మంచు కమ్మినట్లుగా ఉంటుంది. అట్లాగే ఈ పొగ అనేది ఊపిరితిత్తుల్లోకి వెళ్ళటానికి ప్రయత్నించింది. వెళ్ళే ప్రయత్నంలో ఊపిరితిత్తులను కాపాడటానికి ఎల్లైడ్ అనే ఎంట్రుకలు లాంటివి ఉంటాయి. ఆ ఎంట్రుకలను కూడా ఈ పొగ వెళ్ళి మనసులా కప్పి పాడు చేసి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిన తర్వాత ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చింది. ఆ ఇన్ఫెక్షన్ బయటకు పంపటానికి మరి ఏం చేస్తుందంటే ఒక లిక్విడ్ లాంటిది తయారు చేసింది. ఆ లిక్విడ్ తయారైనప్పుడు ఆ ఇన్ఫెక్షన్ అనేది ఆ తెమడ రూపంలో బయటకు వచ్చింది అనమాట. ఆ తెమడ పచ్చగా పడితే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఏదన్నా మందులు యాంటీబయాటిక్స్ వాడితే తగ్గే అవకాశం ఉంటుంది. తెల్ల తెమడ అయితే వైరల్ ఇన్ఫెక్షన్, ఎన్ని మందులు వాడినా కూడా తగ్గే అవకాశం ఉండదు. అది మనలో రోగనిరోధక శక్తి ఉంటేనే తగ్గిద్ది. వైరల్ ఇన్ఫెక్షన్ కదా, మందులు లేవు, వైద్యం లేదు. అందుకని ఆ తెల్ల తెమడ అనేది డేంజర్ అనమాట. ఆ తెల్ల తెమడ గొంతులో చేరితే గొంతు నొప్పి వచ్చింది. అదే ఊపిరితిత్తులో చేరితే నిమోనియా వచ్చింది. అదే ఊపిరితిత్తుల్లో చేరి గమ్ములాగా అయిపోయి గమ్ములాగా అయితే నిమోనియా వచ్చింది. అదే మరీ మచ్చలాగా పుండులాగా పడిపోతే టీబీ వచ్చి అవకాశం ఉంటుంది. ఆ తెమడే బాగా చక్కగా పేరుకుపోతే ఊపిరితిత్తులు బిగుసుకుపోతే మరి ఊపిరితిత్తులు పెరిగిపోయి సాగిపోయి మరి ప్రమాదం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందుకని స్మోకింగ్ అనేది సాధ్యమైనంత వరకు మానుకుంటే మంచిది. కొంతమంది టీ తాగేటప్పుడు స్మోక్ చేస్తూ తాగుతుంటారు. అప్పుడు కూడా ఊపిరితిత్తులు దెబ్బతిని పాడైపోయేటానికి అవకాశం ఉంది. ఒక్కోసారి ఈ స్మోకింగ్ ఎక్కువై 10 పెట్టెలు 20 పెట్టెలు తాగే వాళ్ళ వల్ల కొన్నాళ్ళకి క్యాన్సర్ అయ్యి మరి నోటి క్యాన్సర్, లంగ్స్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకని సాధ్యమైనంత వరకు స్మోకింగ్ మానేసి మన ఆరోగ్యం కాపాడుకోవటం ఉంటారని ఉద్దేశంతో చెప్పటం జరిగింది. థ్యాంక్ యూ.